హాయ్ అండి. సంవత్సరం పాటు నిల్వ ఉండే కారం అండి. నాకు తెలిసి ఇలాంటి ప్రాసెస్ మీకైతే ఎవ్వరు చూపించుండరు. చాలా పాతకాలం పద్ధతి అండి ఇది. వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. నేను మీకు అన్ని కొలతలతో సహా చూపిస్తానండి ఈ వీడియోలో. ముందుగా 4 కేజీల ఎండుమిరపకాయలండి. ఇందులో 2 కేజీలు పొట్టు మిరపకాయలు, 2 కేజీలు పొడవు మిరపకాయలు తీసుకుంటున్నానండి నేనైతే. ఇవి మూటికలు అనేవి తీసేసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఇవి ఎండిన తర్వాత కళాయిలో వేసుకొని బాగా ఎర్రగా వేపుకోవాలండి. ఫస్ట్ నేను కారం మిరపకాయలు అంటే చిన్నగా పొట్టుగా ఉంటాయండి. ఇవి చాలా ఎక్కువ కారం ఉంటాయి. వీటిని ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ ఇవ్వండి, ఇవి పొడవు మిరపకాయలు. వీటన్నిటికి తొడిమెలు తీసేసుకోవాలండి. తొడిమెలు తీసుకొని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు జీలకర్ర 100 గ్రాములు ఫ్రై చేసుకోవాలండి, కొంచెం దోరగా. నెక్స్ట్ ఆవాలు 20 గ్రాములండి, ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు 1/2 కేజీ అండి, ఇవి కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ధనియాలు, ఆవాలు, జీలకర్ర. నెక్స్ట్ పలావ్ పువ్వు అండి, ఇవి 20 గ్రాములు తీసుకోవాలి. లవంగాలు ఒక 15 లవంగాలు తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ మరాఠీ మొగ్గలండి, ఇవి ఒక 5 లేకపోతే ఒక 7 వరకు తీసుకోవాలండి. దీంట్లోనే మిరియాలు అండి, మిరియాలు ఒక 1.5 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. యాలకులు 20 గ్రాములు వేసుకోవాలండి. నెక్స్ట్ జాజికాయలండి, 2 జాజికాయలు కొట్టేసి వేసేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై చేసుకొని ముందుగా మనం వేసుకున్న ప్లేట్లో వేసేసుకోండి. మెంతులండి, మెంతులు 2 స్పూన్లండి. మెంతులు కూడా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఈ మసాలాలన్నీ మీరు ఒకే ప్లేట్లో వేసేసుకోవచ్చండి. నెక్స్ట్ అనాస పువ్వు అండి, 20 గ్రాములు. బండ పువ్వు ఒక 10 గ్రాములు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ 2 కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకొని, ఇది ఇంకా కొంచెం ఫ్రై అవుతుండగా దీంట్లో గసాలండి, అదే గసగసాలు ఒక 50 గ్రాములు వేసుకోవాలి. దీంట్లోనే సోంపు కూడా 1 స్పూన్ సోంపు వేసుకొని గసాలు కొంచెం వేగినంత వరకు వేపుకోవాలండి. ఇవన్నీ మీరు నూనె లేకుండానే ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ ఇలా కళాయిలో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు పసుపు అండి, పసుపు 1/2 కేజీ పసుపు అండి. పసుపుని ఒక రోట్లో వేసుకొని మెత్తగా దంచేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే సరిపోతుందండి. ఇలా పసుపు చిన్న చిన్న గుండగా అయిపోతుంది కదండి. ఈ పసుపును కూడా ముందుగా మనం వేసుకున్న మసాలా ప్లేట్లోకి ఈ పసుపు కూడా వేసేసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలండి. బాగా డ్రై అయిపోతాయండి. ఇప్పుడు దీంట్లో సొంటి వేసుకోవాలండి, కొంచెం ఒక 2 పీసెస్. దాల్చిన చెక్క కూడా ఒక 5 చెక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు అనేవి మళ్ళీ ఇంకో రోల్లో వేసుకొని కచ్చాబచ్చగా దంచేసుకోండి. మరి అంత మెత్తగా చేసుకున్న అవసరం లేదు, కొంచెం జస్ట్ కచ్చాబచ్చగా దంచుకుంటే సరిపోతుందండి వెల్లుల్లిపాయల్ని. ఇప్పుడు నేను ముందు చెప్పాను కదండి, కారంలో ఈ మసాలాలు ఇవన్నీ వేసేసుకొని మనం మిల్లికి ఇచ్చేస్తే మెత్తగా ఆడేస్తారు కదండి. కారం ఆడేసిన తర్వాత ఈ దంచుకున్న వెల్లుల్లిపాయలు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదిగోండి చూసారా కారం, దీంట్లోనే వెల్లుల్లిపాయలు వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు
ఉప్పు అండి, ఉప్పు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఆవదం వేసుకోవాలండి. చూసారా, ఒక గుప్పెడు ఆవదం వేసుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలండి. అర్ధపావు వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి. 4 కేజీల కారానికి నేను మీకు ముందు కొలత చెప్పడం మర్చిపోయాను. అర్ధపావు వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా కచ్చాబచ్చగా చేసేసుకొని ఈ కారంలో వేసి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చల్లారాలండి కారం అనేది. ఇప్పుడు ఒక బొగ్గు తీసుకొని దీన్ని బాగా వేడెక్కనివ్వండి. కారం బాగా చల్లారిన తర్వాత దీన్ని ఒక చిన్న గుడిలా చేసుకోండి. అంటే దగ్గరికి తెచ్చేసుకోండి మొత్తం. ఇలా చిన్న కోవెల్లాగా చిన్నప్పుడు మనం ఇసుక కట్టుకునే వాళ్ళం కదా, అలా ఒక చిన్న గుడిలా చేసేసుకోవాలండి ఎత్తుగా. ఇప్పుడు బొగ్గు బాగా కాల్చిన బొగ్గు ఉంటుంది కదండి, ఆ బొగ్గు తెచ్చి ఈ కారంలో పెట్టండి. పైన ఈ కారం పైన ఇలా పెట్టేసుకొని ఆముదం ఒక స్పూన్ తీసుకోవాలండి. ఒక స్పూన్ ఆముదం తీసుకొని ఈ బొగ్గు మీద ఇలా వేసుకోండి. చూసారా, ఇలా బొగ్గు మీద వేసుకుంటే మీకు కొంచెం పొగలా వస్తుంది. ఈ పొగను మళ్ళీ మీరు ఇప్పుడు స్పూన్తో కప్పేసుకోండి కారంతో మొత్తం. ఒక కరెక్ట్గా 4 నిమిషాలండి ఇలా వదిలేయండి. ఇలా వదిలేసి 4 నిమిషాలు అయిపోయిన తర్వాత ఈ బొగ్గు అనేది బయటికి తీసేయండి. మీరు బొగ్గు తీస్తున్నప్పుడు చిన్న చిన్న బొగ్గు ముక్కలు ఇన్కేస్ అందులో పడినా పర్లేదు, అవి మనం మళ్ళీ లాస్ట్లో జల్లెడతో శుభ్రం చేసేసుకుంటామండి. అయ్యో బొగ్గు పడిపోయిందని అయితే మీరు టెన్షన్ ఏం పడద్దు. నేను మళ్ళీ దీన్ని తీసి జల్లెడతో నీట్గా జల్లించేసుకున్నానండి. నాకైతే ఎక్కువేం పడలేదు. చూసారా, కొంచెం సైడ్కి పెట్టాను. అదే మళ్ళీ నీట్గా జల్లెడతో జల్లించేసుకోవాలండి. ఇలా చేయడం అనేది పాతకాలం పద్ధతి అండి, ఎప్పటి నుంచో వస్తుందన్నమాట. మా అమ్మ ప్రతిసారి ఇలానే చేస్తారు. ఇప్పుడు కారం అనేది బాగా చల్లారిపోవాలండి. చల్లారిన తర్వాతే మీరు జాడీలోకి ఎత్తుకోవాలండి. ఈ విషయం గుర్తుంచుకోండి. వేడితో మాత్రం పెట్టుకుంటే ఇంకా మీకు పోయినట్టే. చల్లారిన కారం ఇలాగా మొత్తం గరిటతో అడిచేసుకోవాలండి. మీకు ఇన్కేస్ కూరకు గట్ట కావాలంటే తీసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకోండి. ఇలా కారాన్ని గరిటతో అడిచేసుకోవాలండి. ఒక జాడీలో పెట్టుకోవాలండి కారాన్ని మాత్రం. ఇప్పుడు జాడీకి మూత వేసేసి ఒక క్లాత్ తీసుకొని టైట్గా కట్టేసుకొని స్టోర్ చేసుకోవాలండి. దీన్ని సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఈ కారం అయితే ఎప్పటి నుంచో చేస్తూనే వస్తున్నామండి ఈ పద్ధతి. ఈ విధంగా మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేసి చూడండి. చాలా కారం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా పాతకాలం పద్ధతిలో చేసుకుంటేనేనండి ఏదైనా సరే చాలా బాగుంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.